శుభోదయం అందరికీ కూడా సంకల్ప కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు స్పెషల్ డే, వరల్డ్ ఓజోన్ డే. ఇలాంటి ప్రత్యేకమైన రోజులు ఎందుకు పెడతారు? ఈరోజు మాత్రమే అలాంటి కార్యక్రమాలు పోస్టర్లు పెట్టో లేకపోతే ఈరోజు మాత్రమే అలాంటి కార్యక్రమాలు చేయమని కాదు. ఈ రోజును గుర్తు చేసుకుంటూ మనిషి కారణాల వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయిపోతుందో దాన్ని కొనసాగించే బాధ్యత కూడా మనిషికే ఉంది. కాబట్టి ఇలాంటి రోజులకి పిలుపునిస్తూ ఉంటారు, దాన్ని అందరికీ తెలియజేస్తూ ఉంటాయి. బాధ్యత గల స్వచ్ఛంద సేవా సంస్థగా అఖిల హరిత సంకల్పానికి అక్షరం, ఆరోగ్యం, ఆనందానికి తోడుగా మన పిల్లల భవిష్యత్ బంగారు భవిష్యత్తుగా ఉండాలని తలుస్తుంది. కాబట్టి వరల్డ్ ఓజోన్ డే మీకు అందరికీ గుర్తు చేస్తూ సంకల్పం కోసం నుండి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి ఓజోన్ లేయర్? మన హెడ్కి హెల్మెట్ ఏ విధంగా ప్రయాణాలు ఉపయోగపడుతుందో, పర్యావరణ పరంగా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేస్, అతి నీలలోహిత కిరణాలని మన భూమి మీదకి రానివ్వకుండా కాపాడేటటువంటి ఒక ప్రొటెక్షన్ వాయుపొర ఓజోన్. దీనికి ఆల్రెడీ కన్నాలు పడిపోయాయి. ఎలా కన్నాలు పడ్డాయి? మనం వాడుతున్నటువంటి ఏసీల్లోంచి వచ్చేటటువంటి ఒక గ్యాస్, అదేవిధంగా కూలర్స్లోంచి వచ్చేటటువంటి ఒక గ్యాస్, పర్యావరణ పరంగా మనకి నుంచి పొల్యూషన్ నుంచి వస్తున్నటువంటి కారకాల వలన ఓజోన్ లేయర్ అనేది మనకి హోల్స్ పడిపోతున్నాయి. దీనివల్ల రేడియేషన్ ఎఫెక్ట్ ఇటు మనుషుల మీద, జంతువుల మీద, భూమి మీద అన్ని పర్యావరణ వ్యవస్థల్ని దెబ్బతీస్తుంది అనమాట. ఈవెన్ ఐస్ లేయర్స్ని కూడా. సో దీని నుంచి మనం రక్షించుకోవాలంటే ఆ చిల్లుల్ని పోడ్చాల్సిన బాధ్యత గల మనది. సో దీనికోసం మనం ఏం చేయాలి? టెక్నాలజీ దీనికి ఆల్రెడీ సొల్యూషన్ చూపిస్తుంది. ప్రజెంట్ వచ్చేటటువంటి మీరు ఏదైనా ఏసీ పర్చేస్ చేయాలనుకున్నప్పుడు దానిది ఎకో ఫ్రెండ్లీ అనే లేబుల్ ఉందా లేదా, గ్రీన్ లీఫ్లతో కూడినటువంటి లేకపోతే గ్రీన్ ఎర్త్తో కూడినటువంటి లోగో ఉందా లేదా, అది ఎంత రేటింగ్ ఉంది, ఒక 5,000 3,000 కాస్ట్ ఎక్కువైతే అవ్వచ్చు, కనుక మీ కరెంట్ ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎకో ఫ్రెండ్లీ ఎయిర్ కూలర్స్, ఏసీస్ని తీసుకోవాలి. సో హానికారకమైనటువంటి గ్యాసెస్ని కాకుండా కొత్త రసాయన సమీకరణాలను ఉపయోగించి ఒక నూతనమైనటువంటి గ్యాస్ని, లేటెస్ట్ టెక్నాలజీ ఏసీస్ ఉపయోగించడం జరుగుతుంది. ఇది గమనించాలి. అవసరం లేని ఏసీలని, అవసరం లేని ఫ్రిడ్జ్ని వాడడం, వినియోగం తగ్గించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన చేతుల్లో ఉండేది అఖిల హరిత సంకల్పం మీకు పిలుపునిచ్చేది ఏంటంటే తులసి మొక్క. తులసి మొక్క రోజుకి 24 గంటల్లో 4 గంటల పాటు ఓజోన్ వాయువుని రిలీజ్ చేస్తుంది. సో తులసి మొక్క ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా మన ప్రాణాలు రక్షించే, భవిష్యత్ ప్రాణాలు రక్షించే శక్తి తులసి మొక్కలకు ఉంది. ఇప్పటి వరకు సంకల్పం కడియం నర్సరీస్ వారి సహకారంతో అనేక కార్యక్రమాల్లో తులసి మొక్కలను విరివిగా పంచడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ చేలో కావచ్చు, లేకపోతే ఎవరికైనా ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా మీరు తులసి మొక్కల యొక్క ఆవశ్యకతను గుర్తించి గిఫ్ట్స్గా కూడా మీరు ఇవ్వచ్చు. త్వరలోనే ఇంకా మరింత తులసి వనాలను పెంచుతూ తులసి మొక్కల్ని ఆ అవకాశాన్ని అనుగుణంగా కడియం నర్సరీస్ వారి సహకారంతో, ముఖ్యంగా మన నాగేశ్వరరావు గారు, హరి గారి యొక్క ఆధ్వర్యంలో వీటిని అవకాశం ఉన్నంత మేరకు మేము ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలను గుర్తుంచుకోండి. ప్రతి ఇంట్లోనే తులసి మొక్క ఉండాలి. అవసరం కురినప్పుడల్లా తులసి మొక్కలు పెంచుతూ ఓజోన్ లేయర్ని పటిష్టపరిచేటటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాం. జై హో అఖిల హరిత సంకల్పం, జై హో ప్రాజెక్ట్ వానరా.